అలా. ఓకే. ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్స్ అవుదాం అనుకునేటోళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి? పాత్ అయితే అంత ఈజీ కాదు. బట్ ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే ఫస్ట్ మీనింగ్ తెలుసుకోవాలి. ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే ఏంటి? నువ్వు జస్ట్ ఒక వీడియో పెట్టేసి దానికి లైక్‌లొచ్చాయంటే అది ఇన్‌ఫ్లుయెన్సర్ కాదు. యూ ఆర్ జస్ట్ ఎ కంటెంట్ క్రియేటర్. సో, దానికి ఒక డిఫరెన్స్ ఉంటది. ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే నీ వీడియోస్‌తో నువ్వు పెట్టే కంటెంట్‌తో హౌ యూ ఆర్ ఇన్‌ఫ్లుయెన్సింగ్ ద పీపుల్. అది నిన్ను ఫాలో అయ్యే వాళ్ళు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉంటారు. చిన్న పిల్లలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, మిడిల్ ఉంటారు, చదువుకున్నోళ్ళు ఉంటారు, చదువుకోలేనోళ్ళు ఉంటారు. మళ్ళా వీళ్ళలో చదువుకున్నా, చదువుకోకపోయినా పాజిటివ్ మైండ్ సెట్ వాళ్ళు ఉంటారు, నెగెటివ్ మైండ్ సెట్ వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఆల్ సెక్టార్ ఆఫ్ ఆడియన్స్ యాహ్! ఉంటారేమో. అందరూ ఉంటారు. వీళ్ళందరూ వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే నువ్వు నీ కంటెంట్ నువ్వు పబ్లిక్‌లో పెడుతున్నంటే యూ ఆర్ గివింగ్ దెమ్ ది ఆపర్చునిటీ టు జడ్జ్. సో, ఆబ్వియస్లీ వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు పోస్ట్ చేస్తారు. అవన్నీ నువ్వు స్పోర్టివ్‌గా తీసుకోగలను. నేను డిప్రెస్ అవ్వను. నా కంటెంట్ మీద ఫోకస్ చేస్తాను. అండ్ ఐ విల్ ఇన్‌ఫ్లుయెన్స్ పీపుల్ పాజిటివ్‌లీ. సో, నీ పర్సనల్స్ ఏవి మరీ ఇక్కడ పెట్టేసుకోకుండా సోషల్ లైఫ్‌లో ఒక క్లాస్ మెయింటైన్ చేస్తూ అండ్ అట్ ది సేమ్ టైం ఏది రైట్ అది వాళ్ళనందరినీ అటే లీడ్ చేస్తున్నట్టయితే అప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్ అని అవ్వడానికి ఫిక్స్ అవ్వు. సూపర్ జడ్జిమెంట్ ఇచ్చారండి మీరు. ఇప్పుడు కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. ఓకే. మీరు చెప్పులు ఇసరొద్దు. ఓకే. క్వెషన్ నెంబర్ 1 మీకోసం స్పెషల్‌గా డిజైన్ చేసి పెట్టిన క్వెషన్స్ ఇవి. ఓకే. మీకు నచ్చిన మోటివేషనల్ స్పీకర్ ఎవరు? నాకు నచ్చిన గౌర్ గోపాల్ దాస్. గౌర్ గోపాల్ దాస్. ఆయన ఎవరు? ఏం చేస్తారు? సద్గురు అన్నారు ఆ! కదా! ఆ! ఆయన ఆ! కూడా అలానే ఓకే. బా బొట్టు మాట్లాడతారు. పెట్టుకొని స్పెట్స్ పెట్టుకుంటాడు కదా! ఆయనే కదా? ఆయనే. ఆయనే. తెలుసు తెలుసు నాకు. కృష్ణుడి గురించి ఎక్కువ ఆ! చెప్తారు.